నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కు స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో మల్లారెడ్డి నివాసం సందడిగా మారింది. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ సందర్భంగా అన్నదమ్ములకు రాఖీలు కట్టడం ఎంతో ఆనందంగా ఉంటుందని మల్లారెడ్డి సోదరీమణులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోదరుడి క్షేమం ఆయురారోగ్యాలను కోరుకుంటూ రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ రాఖీ పండుగ తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. రాఖీ కేవలం చేతికి కట్టే దారం మాత్రమే కాదని అన్నా చెల్లెల మధ్య ఉండే విడదీయరాని ప్రేమ, నమ్మకం, రక్షణ, బాధ్యతలకు ప్రతీక అని పేర్కొన్నారు. సోదర సోదరీమణుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే పండుగగా రాఖీ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ పవిత్రమైన రోజున రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ వేడుకల సందర్భంగా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడంతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. రక్షాబంధన్ అనేది అక్క, తమ్ముడు, అన్న, చెల్లె, ఇది పెద్ద బంధం. ప్రపంచంలోనే ఇంత పెద్ద బంధం మించింది లేదు. కాబట్టి నాకు 2 అక్కలు, 2 చెల్లెళ్ళు. కానీ ఒక అక్క లాస్ట్ ఇయర్ ఇది అయిపోయింది. ఈసారి ముగ్గురు, ఒక 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఒక అక్క ఉన్నది, మా పెద్ద అక్క. వాళ్ళు ప్రతిసారి కూడా వచ్చి రాఖీ కడతారు. మా తెలంగాణ, మా నియోజకవర్గంలో కూడా మేడ్చల్లో కూడా అందరికి కూడా, నా అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. మరిన్ని తాజా వార్తల కోసం తెలంగాణ 24 న్యూస్ ఛానల్ ను చూస్తూ ఉండండి.